నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. భారత్లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలను జరిపారు ప్రధాని మోదీ. 23వ భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్ రష్యా స్నేహం శాశ్వతం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. క్లిష్ట సమయాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా నిలిచాయన్నారు మోదీ. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చర్చలు జరిపినట్లుగా తెలిపారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికలపై 2030 వరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గతేడాది మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులను వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్టు చెప్పారు మోదీ. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है. भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, एससीओ तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है. करीबी तालमेल के साथ आगे बढ़ते हुए हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे. భారత్ రష్యా స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అపూర్వ ఆతిథ్యానికి ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన పుతిన్ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఇద్దరం చర్చించామని తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ పెరగాలని ఆకాంక్షించారు. ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్కు చమురు సరఫరాను కొనసాగిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. Of course, the bilateral interaction in energy does not limit to that. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network and 4 are still under construction. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఘన విందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల నాయకులు భారత్ రష్యా మైత్రిని ప్రతిబింబించేలా ఆత్మీయ చర్చలు జరిపారు. ఈ విందులో ప్రధాని మోదీతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే 500కు పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్ని రద్దయినట్టు ఎయిర్పోర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండిగో సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా, విశాఖ నుంచి 8 విమాన సర్వీసులను రద్దు చేసింది. దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. లగేజీలను తీసుకునేందుకు కూడా 12 గంటలకు పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరిగా చోటు లేక చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 67 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. సిబ్బంది పట్టించుకోవటం లేదని, కనీసం ఎప్పటి నుంచి విమానాలు నడుస్తాయో కూడా సమాచారం ఇవ్వటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే నిరీక్షిస్తున్నారు. ఇక్కడికి వస్తే క్యాన్సిల్ అయింది. 2486 క్యాన్సిల్ होगा बोल के बोल रहा हूँ. ఏమీ మొత్తం అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము ఒక 7 మెంబర్స్ ఉన్నాము. చాలాసేపు అవుతుంది. ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, ఏమి రెస్పాన్స్ లేదు, ఏది లేదు. ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం దర్శనం. అక్కడ రేపు మార్నింగ్ దర్శనం ఉంది. ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. వేరే ఫ్లైట్ కూడా లేదు. ఇండిగో సంక్షోభం దేశీయ విమానయాన రంగంలో భారీ కుదుపుకు కారణమైంది. వందలాది సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తూ ఉండగా ప్రధాన మార్గాల్లో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎమర్జెన్సీగా టికెట్ బుక్ చేసుకుందాం అనుకునే వారి జేబుకు చిల్లులు పడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 2-3 రెట్లు పెరిగాయి. ముంబై ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్స్ టికెట్ ధరలు 40,000 వరకు పెరిగాయి. ఇక ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే ఫ్లైట్ టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. అలాగే ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ చెన్నై ఎయిర్లైన్స్ కూడా రేట్లు చుక్కలు నడుతున్నాయి. విమానాల ఆలస్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విమానయాన రంగంపై గుత్తాధిపత్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇండిగో నిర్లక్ష్యం కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో న్యాయమైన పోటీ ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు రాహుల్ గాంధీ. అమెరికాలోని బన్స్ విల్లేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ప్రమాద సమయంలో 10 మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. గత పాలకులు తెలంగాణలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దే అన్నారు. ఇప్పటికే వరంగల్కు ఓఆర్ఆర్ ఇచ్చామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ గడీలలో పొంకనాలు పలికినోళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3వసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది. తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట సర్పంచ్లు కేసీఆర్ను కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను సాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచారు. ఏకగ్రీవమైన సర్పంచ్లతో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవన్నారు. కొన్ని కష్టాలు వస్తాయి, వాటికి
వెరవకూడదని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. భవానీపురం జోజీనగర్ ప్రాంత వాసులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 42 ఫ్లాట్స్ కూల్చివేత అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ పోలీసులతో వచ్చిన అధికారులు తమ నివాసాలను నేలమట్టం చేశారని వివరించారు. బాధితుల గోడు విన్న జగన్ పార్టీ నాయకులను ఘటనా స్థలానికి పంపి బాధితుల్లో భరోసా నింపారు. వారికి పార్టీ పరమైన సపోర్ట్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఆదేశాలతో విజయవాడ భవానీపురం నిర్వాసితులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. 42 ఫ్లాట్స్ను కూల్చివేసిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు అవినాష్, బెల్లంపల్లి, మల్లాది విష్ణు సహా పలువురు నేతలు సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి భరోసాగా ఉంటామని తెలిపారు. కూల్చివేసిన ఇండ్లను పరిశీలిస్తూ ఉండగా బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ ఆవేదనను తెలియజేశారు. ప్రభుత్వం తమపై కనికరం లేకుండా వ్యవహరించిందని వాపోయారు. ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపలుంటే బలవంతంగా ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా పోలీసులు, బ్లేడ్ బ్యాచి, అదేవిధంగా రౌడీల్ని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత లేదా? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కబ్జాకోరులకి, ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉంది. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిది అంతులేని కథ అయితే పోలవరంది ముగింపు లేని కథగా చంద్రబాబు మార్చారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును నట్టేట ముంచారని మండిపడ్డారు. అంతులేని కథ అయింది, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. 2014-19 అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణపై సమీక్ష చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకత పెరిగిందన్న సజ్జల కోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని, వారం క్రితమే 1 కోటికి పైగా సంతకాలు పూర్తయ్యాయన్నారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. పరకామణి వ్యవహారంలో కోర్టు ఆదేశాలకు భిన్నంగా విచారణ జరిగిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రులు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ నాయుడు ఛానల్లో అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగిందో లేదో నిరూపించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్లే సిఐడి, ఏసీబీ విచారణ జరుగుతోందని విమర్శించారు. తనను వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిఐడి అధికారులు మిగతా వారిని ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబుతో సహా ఎల్లో మీడియా వరకు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పరకామణి వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి, ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము. నిజంగా ఆ విచారణ సదాశయంతో జరిగి ఉంటే దాని తతంగం మరో విధంగా ఉండేది.
గ్రామాల్లో వేలం పాటలు పాడి ఏకగ్రీవం పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తప్పు కాదు, కానీ వేలం పాటలు పాడడం దురదృష్టకరమన్నారు. ఈ పరిణామం ఓటర్లను అవమానించడమేనన్నారు. గతంలో సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఈరోజు అప్పుల పాలై నెత్తినోరు మొత్తుకునేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బిల్లులు ఎవరు ఇస్తారు, మేము బ్రహ్మాండంగా ఉండాలని మేము గ్రామ పంచాయతీ కట్టించినాము, మేము ఇస్తాం బిల్లులు అంటే కట్టించినాం. ఈరోజు బిల్లులు ఇస్తలేరు, మమ్మల్ని ఎవరు అడుగుతలేరు, మా పరిస్థితి ఏదని మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్నన్ని లక్షలు పెట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారంటే రేపొద్దున ఆ గ్రామ పంచాయతీలో వీళ్ళు పని చేస్తారా, పెట్టిన పెట్టుబడిని వసూలు చేయని ఇంకా ఏం చేయాలనేటటువంటి విధంగా కూడా ఆలోచన చేస్తారా? ఇది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. హెల్త్ పాలసీపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపు విషయంలో రూపొందించిన జీవో భూ కేటాయింపులకు విరుద్ధంగా ఉందని కేఏ పాల్ పిల్ను దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సిబిఐ లేదా ఈడీ విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు కేఏ పాల్. విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రిప్లై ఫైల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. మరోసారి ఐబొమ్మ రవిని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఐబొమ్మ రవిని రేపు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. బెయిల్పై సోమవారం వాదనలు వింటామంది కోర్టు. శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులో పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి చేశాడు వ్యాపారస్తుడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళుతూ మార్గమధ్యలో పళనిలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళింది. ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. వాటర్ బాటిల్ ధర అధికంగా చెప్పడంతో భక్తుడు నిలదీయగా వ్యాపారి తమిళలో తిట్టడం మొదలుపెట్టాడు. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేయడంతో బాధితుడి తలకు తీవ్ర గాయమైంది. తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు దుకాణదారుని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి వాగ్వాదానికి దిగారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు స్వాములు. పోలీసులు కూడా వ్యాపారులకి సపోర్టుగా ఉన్నారంటూ అయ్యప్ప భక్తులు రాస్తారోకో నిర్వహించారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శిలాతోరణం వద్ద ఒక భక్తుడు డ్రోన్ ఎగరవేశాడు. తిరుమలలో డ్రోన్ ఎగరవేయడం నిషేధం. భద్రతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ బాలానగర్లో ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక విమల్ థియేటర్లో అభిమానులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా బాలానగర్లో విమల్ థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు. అయితే టికెట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫ్యాన్స్ మధ్య గొడవకు దారితీసింది. 2 వర్గాలుగా విడిపోయిన అభిమానులు కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. సికింద్రాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా హవాలా డబ్బు తరలిస్తూ ఉండగా పోలీసులు కనిపెట్టారు. 15 కిలోమీటర్లు చేజ్ చేసి కారును పట్టుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచారు దుండగులు. వాహనాన్ని తనిఖీ చేస్తుండగా పోలీసులే షాక్ అయ్యేలా డబ్బు బయటపడింది. స్వాధీనం చేసుకున్న సొమ్మును సీజ్ చేశారు. నగదును పూర్తిగా లెక్కించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఏలూరులో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 యువతులు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి 2 రౌడీ షీటర్లు చొరబడి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి తండ్రి మరణించగా ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇన్స్టాలో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే సమయంలో కొత్తపేటకు చెందిన రౌడీ షీటర్లు జగదీష్, భవానీ మద్యం సేవించి అర్ధరాత్రి వేళ యువతులు ఉంటున్న ఇంట్లోకి చొరబడ్డారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతిని సమీపంలో ఉన్న సచివాలయంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు జగదీష్. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించాడు.
అక్కడితో ఆగకుండా ఇద్దరు యువతులను రౌడీ షీటర్స్ తీవ్రంగా కొట్టారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపారు బాధితులు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్స్ జగదీష్, భవానీ కోసం వేట కొనసాగిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించమన్నారు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్. యువతపై అత్యాచారం చేసిన జగదీష్ పలు కేసుల్లో నిందితుడని తెలిపారు. జగదీష్కు సహకరించిన భవానీపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో విస్తరించిన స్క్రైప్ టైఫాన్ తెలంగాణలోనూ టెన్షన్ను పుట్టిస్తోంది. దీంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు నల్లుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే శ్వాస, మెదడు, కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపుతుందని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాంతకం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్తో చికిత్సను అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారు. ఇతర జ్వరాలాగే అనిపించినా ప్రత్యేక లక్షణాలుంటాయంటున్నారు. తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కేళ్ల నొప్పులు ఉంటాయని చెబుతున్నారు. కీటకం కుట్టిన చోట చర్మంపై నొప్పి లేని చిన్న నల్లటి మచ్చ ఏర్పడుతుందని, కొందరిలో ఎర్రటి దద్దుర్లు వస్తాయంటున్నారు. మంచిర్యాల జిల్లాలో పులి సంచారం కలకలం రేగింది. వేమనపల్లి మండలంలోని చామనపల్లి అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు వెళ్లిన కాపరికి పులి కనిపించింది. ఒక్కసారిగా ఆవుపై దాడి చేసింది. ప్రాణభయంతో పశువుల కాపరి పవన్ చెట్టెక్కాడు. పులి కదలికలను కాపరి ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత భయంతో గ్రామస్తులకు ఫోన్ చేశాడు. దీంతో గ్రామస్తులు డప్పు శబ్దం చేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. పులి జాడ కోసం పాదముద్రలు సేకరించారు ఫారెస్ట్ అధికారులు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. H1B వీసాలపై మరో నిబంధన అమల్లోకి తెచ్చింది అగ్రరాజ్యం. అమెరికాలో ఉద్యోగం చేయడానికి దరఖాస్తు చేసుకునేవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాలు బహిరంగపరచాలనే రూల్ను తీసుకొచ్చింది. ఈ నెల 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. విద్యార్థులు, పర్యాటకులకు ఇప్పటికే ఈ రూల్ అమలు చేస్తూ ఉండగా తాజాగా H1B వీసాదారులకు కూడా వర్తింపచేయనున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో పర్సనల్ డీటెయిల్స్ను ప్రైవేట్ కాకుండా పబ్లిక్ ఆప్షన్గా మార్చాలని సూచించింది అమెరికా ప్రభుత్వం. H1B వీసాతో పాటు H4 వీసాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. పాకిస్తాన్లో మోస్ట్ పవర్ఫుల్గా మారిపోయారు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా మునీర్ను నియమిస్తూ పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆపరేషన్ సింధు తర్వాత ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాక్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు CDF పదవిని సృష్టించింది. ఇందుకోసం 27వ రాజ్యాంగ సవరణ చేసింది షహబాజ్ షరీఫ్. 5 ఏళ్ల పాటు సైనిక దళాలకు చీఫ్గా మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని చేసిన సిఫార్సును అధ్యక్ష ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ నియామకంతో న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా మునీర్ రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. కీలక వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి గుడ్ న్యూస్ ను చెప్పింది. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్స్ మేర తగ్గించింది. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ కోత పెట్టింది. తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది మానిటరింగ్ పాలసీ కమిటీ. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. రెపో రేటు తగ్గడంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. వడ్డీ భారం తగ్గనుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు పెరిగి 85,712 వద్ద నిలవగా నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 26,186 వద్ద ముగిసింది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే చివరి వన్డేకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక 3వ వన్డే రేపు విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. సిరీస్లో ఇప్పటికే 2 వన్డేలు జరిగితే తొలి వన్డేలో ఇండియా, రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. 3వ వన్డేలో గెలిచిన వారికి సిరీస్ దక్కుతోంది. సొంత గడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా రెండో వన్డే ఇచ్చిన కాన్ఫిడెంట్తో 3వ వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కోల్డ్ వేవ్స్ సంఖ్య పెరగనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల చివరిలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.